స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈ వీడియోలో నేను సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ద హ్యూమన్ ఇయర్ అనే చాప్టర్లో నుంచి ద హ్యూమన్ ఇయర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షార్ట్కట్గా హ్యాండ్ రిటన్ నోట్స్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ హ్యూమన్ ఇయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీలో ఎంతమంది కేవలం మనిషి చెవులు మనం వినటానికి ఉంటాయి అని ఎంతమంది నమ్ముతారు? అఫ్ కోర్స్, నిస్సందేహంగా మనిషి చెవులు వినటానికి ఉంటాయి. కానీ ఈ లెసన్లో తెలుసుకపోయేది ఏంటంటే మనిషి చెవులు అనేవి కేవలం వినటానికి మాత్రమే కాకుండా మనం నడవడానికి కూడా, మనం శరీరాన్ని మనం లేచి నడిచి బ్యాలెన్స్ చేయడానికి కూడా హ్యూమన్ ఇయర్ పనిచేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ చాప్టర్ పేరు వచ్చేసి ద ఇయర్ స్ట్రక్చర్ అండ్ వర్కింగ్. ఈ వీడియోలో సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ద ఇయర్ ఈజ్ ద ఆర్గన్ ఆఫ్ హియరింగ్ అండ్ బ్యాలెన్స్. ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, హియరింగ్ అండ్ బ్యాలెన్స్ రెండు ఇచ్చాడు. ఇట్ హెల్ప్స్ అస్ టు హియర్ సౌండ్స్ అండ్ మెయింటైన్ అవర్ బాడీ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనిషి చెవులు ఏవైతే ఉంటాయో అవి రెండు శబ్దాలను వినడానికి మరియు మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి, మనం నడవడానికి కూడా ఉపయోగపడతాయి. అది ఎలా? సో అది ఎలా తెలుసుకోక ముందు అసలు మన చెవుల్లో ఎలా పనిచేస్తాయని తెలుసుకున్నాం. సో పార్ట్స్ ఆఫ్ ద ఇయర్. The ear is mainly divided into 3 parts: outer ear, middle ear, inner ear. సో బేసికల్లీ మన చెవి అనేది 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది మన సింప్లిఫికేషన్ కోసం. సో అది ఆ 3 భాగాలు ఏంటి? ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి బయట కనపడేది మన చెవి, పిన్నా ఆర్ ఇయర్ కెనాల్. ఈ మొత్తం వచ్చేసి అవుటర్ ఇయర్ అంటే బయట యొక్క చెవి భాగం. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి బోన్ పార్ట్, ఇది వచ్చేసి మిడిల్ ఇయర్. మిడిల్ ఇయర్లో ఏముంటుంది? ఒక ఇయర్ డ్రమ్ ఉంటుంది. దాని వెనకాల ఏవైతే సౌండ్ ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ బోన్స్ ఉంటాయి. సో ఆ బోన్స్ ఏంటి? ఫస్ట్ బోన్ వచ్చేసి మ్యాలియస్, సెకండ్ బోన్ వచ్చేసి ఇంకస్, మిడిల్ బోన్ వచ్చేసి. సో లాస్ట్ బోన్ వచ్చేసి అంటే బయట నుంచి లోపల మన అవుటర్ ఇయర్ టువర్డ్స్ ఇన్నర్ ఇయర్ వెళ్తుంటే లాస్ట్ బోన్ వచ్చేసి స్టేపిస్ అంటారు. సో ఈ 3 బోన్స్ని కలిపే ఒక గ్రూప్గా ఏమంటారు? ఆసికల్స్ అంటారు స్టూడెంట్స్. సో ఆసికల్స్ అంటారు. సో థర్డ్ ఇన్నర్ ఇయర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ద్వారా సౌండ్, ఈ బోన్స్ మరియు అవుటర్ ఇయర్ కలిసి సౌండ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ సౌండ్ మన బ్రెయిన్కి పంపించేది ఈ ఇన్నర్ ఇయరే. సో ఇదే ఇన్నర్ ఇయర్ మనం వినడానికి మరియు ఇదే ఇన్నర్ ఇయర్ మన బ్యాలెన్స్ చేయడానికి కూడా పనికి వస్తుంది. దీన్ని ఏమంటారు? కాక్లియా అంటారు. కాక్లియా. సో కాక్లియా పైన భాగాన్ని ఏమంటారు? సెమినార్ కెనాల్స్ ఉంటాయి, సెమీ సర్కులర్ కెనాల్స్ ఉంటాయి. సో దీనికి అటాచ్ అయి ఉండేది ఆడిటరీ నర్వ్. ఇదేం చేస్తుంది? మన హ్యూమన్ బ్రెయిన్కి వెళ్ళి అటాచ్ అయి ఉంటుంది. సో మన ఈ బోన్స్ ఏవైతే అవుటర్ ఇయర్ మరియు మిడిల్ ఇయర్ ఏవైతే సౌండ్ ట్రాన్స్ఫర్ చేస్తాయో అవి మన బ్రెయిన్కి ఈ కాక్లియా ఆడిటరీ నర్వ్ ద్వారా పంపిస్తుంది. సో ఇది వచ్చేసి మన బ్రీఫ్ వ్యూ, అంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ ద ఇయర్ దాని. సో ఇక్కడ ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, పీడిఎఫ్ ఫార్మాట్లో. కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆఫ్కోర్స్ కామెంట్లో అడగండి, నేను పెట్టేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాం అసలు చెవుల్లో ఏ భాగం ఉంటుంది తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఆ చెవుల్లో ఉన్న భాగాలు ఎలా పనిచేస్తాయని నెంబర్ 2లో తెలుసుకున్నాం. సో హౌ ద ఇయర్ వర్క్స్. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సౌండ్ వేవ్స్ ఫ్రమ్ ఎ సోర్స్ ఎంటర్ ద అవుటర్ ఇయర్ త్రూ ద పిన్నా. సో ఏవైతే మన బయట పిన్నా ఏదైతే ఉందో ఇయర్ కెనాల్ ద్వారా బయట నుండి ఏవైతే సౌండ్ వేవ్స్ ఉంటాయో అవి ఇక్కడ ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి ఏం చేస్తాయి? ద సౌండ్ వేవ్స్ ట్రావెల్ త్రూ ద ఇయర్ కెనాల్ అండ్ స్ట్రైక్ ద ఇయర్ డ్రమ్ కాజింగ్ ఇట్ టు వైబ్రేట్. ఈ ఇయర్ డ్రమ్ ఏదైతే ఉందో దీన్ని వైబ్రేట్ చేస్తాయి. సో అలా వైబ్రేట్ చేస్తే ఏమవుతుంది? దీస్ వైబ్రేషన్స్ ఆర్ పాస్డ్ టు ద 3 ఆసికల్స్ మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్ ఇన్ ద మిడిల్ ఇయర్. సో ఏమవుతుందంటే ఆ సౌండ్ వేవ్స్ అనేవి ఈ ఈ ఇయర్ డ్రమ్ని వైబ్రేట్ చేసినప్పుడు ఈ ఇయర్ డ్రమ్ వైబ్రేట్ అయినప్పుడు ఈ బోన్స్ కూడా ఇయర్ డ్రమ్కి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి వైబ్రేట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ ఇయర్ మజిల్స్ ఆసికల్స్ వైబ్రేట్ అవుతాయో ఈ వైబ్రేషన్ని ఇవి కాక్లియాకి పంపిస్తాయి. సో దీస్ వైబ్రేషన్ మూవ్ ద హెయిర్ సెల్స్ ఇన్ ద కాక్లియా. సో అప్పుడు ఏమవుతుంది? ఈ కాక్లియాలో హెయిర్ సెల్స్ అని చిన్న హెయిర్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ హెయిర్ సెల్స్ ఏమవుతాయి అంటే దీని లోపల ఒక లిక్విడ్ ఉంటుంది, దానిలో హెయిర్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ వైబ్రేట్ అవుతాయో అప్పుడు ఆ హెయిర్ సెల్స్ మూవ్ అయ్యి మన బ్రెయిన్కి కెమికల్ సిగ్నల్స్ ఇక్కడ నుండి ఆడిటరీ నర్వ్ ద్వారా పంపిస్తాయి. సో అలా మనం సౌండ్ని రికగ్నైజ్ చేస్తాము.
సో ఫంక్షన్స్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ ఏమంటున్నాడు, హియరింగ్ అండ్ బ్యాలెన్స్. ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి, ఇది ద బ్యాలెన్స్. ద సెమీ సర్క్యులర్ కెనాల్స్ డిటెక్ట్ హెడ్ మూమెంట్స్ అండ్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ బాడీ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏవైతే సెమీ సర్క్యులర్ కెనాల్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఇది అఫ్ కోర్స్ ఈ సౌండ్ వైబ్రేషన్కి పనికొస్తుంది. ఇంకా ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉన్న లిక్విడ్ ఏంటంటే మన బాడీ ఎక్కడ అంటే మనం సరిగ్గా నుంచున్నామా, లేకపోతే ముందు వంగి నుంచున్నామా, లేకపోతే వెనకాల జారిపోతూ నుంచున్నామా, లేకపోతే ఎక్కడ పడిపోతున్నాము, మనం సరిగ్గా నుంచున్నామో లేదో అని మన బ్రెయిన్కి సిగ్నల్ పంపించేది ఇది ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ టాపిక్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఐ హోప్ యూ లెర్న్ దిస్.